ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? ఏం బాగో ఏమో, జీవితంలో ప్రతి అడుగు ఒక అవసరతలోనే ఉన్నాం. బిడ్డలకు ఒక అవసరత ఉంది, మాకు ఒక అవసరత ఉంది, ఇంటి నిర్మాణం విషయమై కొన్ని అవసరతలు ఉన్నాయి, ఉద్యోగ విషయం కొన్ని అవసరతలు ఉన్నాయి, పిల్లల్ని విదేశాలకు పంపించాలనుకుంటున్నాం, డబ్బు అవసరం ఉంది, వ్యాధుల్లో బాధపడుతున్నాం, మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా మా దగ్గర తగిన డబ్బు లేదు. జీవితం అంతా కూడా అవసరతల మధ్యలోనే తగులుకుపోయి ఉంది. ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఉన్నాం అని ఉదయకాల సమయంలో దిగులు పడుతున్నారా? అటువంటి జవాబు ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే ఇచ్చేవారుగా ఉన్నారా? మీ అందరినీ ఉద్దేశించి ప్రభు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎంత అద్భుతమైన మాట! దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ 1 లేదా 2, 3 అవసరతలు కాదు, ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. నీవు కేవలం ఈ వాగ్దానాన్ని నమ్మి స్వతంత్రించుకోవటమే ఆలస్యం. దేవుడు ప్రతి అవసరం, కుటుంబంలో ఎన్ని అవసరతలు ఉన్నాయో, పరిచర్యలో, వ్యాపారంలో, బిడ్డల జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని అవసరతలు ఉన్నాయో దేవుడంట ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. నమ్ము, ప్రతి అవసరతను దేవుని ద్వారా తీర్చబడుటకు ముందుకెళ్ళు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక, నిన్ను నడిపించునుగాక. పరిశుద్ధుడ తండ్రి, క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరతను తీరుస్తావు అని ఉదయకాల సమయంలో వాగ్దానం చేసినందుకు వందనాలు. ఎంతమంది అయితే అవసరతలలో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చి ప్రభువా మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.